శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తన్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యంతన్న విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. యం శైవస్త్వముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః. బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణపటదః కర్తేతి నైయాయికాః. అర్హన్నిత్యథ జైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః. సోయం వో విదధాతు వంచితఫలం త్రైలోక్యనాథో హరిః. అసత్ప్రపంచశ్చతురాననోऽపి సన్ అభోగయోగీ పురుషోత్తమోऽపి సన్ అనంగచేతాప్యవిరూపదర్శనః జయత్యపూర్వో జగదద్వయీ గురుః అని విద్యారణ్య స్వాముల వారు శంకరాచార్యుల వారిని వర్ణించారు. మనం చెప్పుకున్న శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అని. గురువే బ్రహ్మ, గురువే విష్ణుమూర్తి, గురువే పరమశివుడు. ఆ మాటనే కొంచెం అందంగా కవితాబద్ధంగా చెప్పారు ఆయన, కొంచెం విశేషణాలు జోడించి. బ్రహ్మ జగత్తుని సృష్టి చేస్తాడు. ఆయనకి 4 ముఖాలు ఉంటాయి. అంటే బ్రహ్మగారిని చతురాననుడు అని అంటాం. చతురానన అనే దానికి అర్థం ఏమిటి అంటే 4 ముఖాలు గల. చతుర్ ప్లస్ ఆనన, చతురానన అంటే 4 ముఖాలు గలవాడు అని. ఆయన బ్రహ్మగారు ఏముంటుంది అంటే సృష్టి చేస్తాడు కనుక ప్రపంచం అంతా ఉంది అని. కానీ మన శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే చతుర ఆననుడు. ఈయన 4 ముఖాలు లేవు, కానీ ఒక ముఖమే, కానీ చాలా నేర్పైన వాక్కు కలిగినటువంటి ముఖం, అందమైన ముఖం, మంచి సుందరమైనటువంటి ముఖం. చతుర ఆననుడు ఈయన. కానీ ఈయన విషయంలో ప్రపంచం లేదుట. అసత్ప్రపంచ చతురాననోపి సన్నన. చతురాననత్వం ఇద్దరికీ సమానం, బ్రహ్మకి ఆచార్య స్వాముల వారికి. ఆయనకి చతురాననత్వం ఉంది, ఈయనకి చతురాననత్వం ఉంది. ఆయన చతురాననుడు అంటే 4 ముఖాలు గలవాడు అన్నట్టు. ఈయన చతురాననుడు అంటే మంచి నేర్పుతో కూడిన వాక్కు గలవాడు అన్నట్టు. కానీ బ్రహ్మ విషయంలో ప్రపంచం సత్యం. ఆచార్య స్వాముల వారు చెప్పిన అద్వైత సిద్ధాంతంలో ప్రపంచం మిథ్య, ప్రపంచం లేదు. అలా పోని మరి విష్ణుమూర్తితో పోల్చి ఎలా పోల్చారండి అని అంటే అసత్ ప్రపంచ చతురాననోపి సన్న అభోగయోగి పురుషోత్తమోపి సన్న. పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువట. అది అందరికీ తెలిసిన మాటే కదా, పురాణ పురుషోత్తముడు అని అంటూ ఉంటాం. ఆయన అందరికంటే గొప్పవాడు అని. ఈయన కూడా పురుషులలో ఉత్తముడు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళలో ఆచార్య స్వాముల వారి కంటే గొప్ప మనిషి మరెవరూ కనపడ్డాయి. అంతకంటే ఉత్తముడైన పురుషుడు మరెవరూ కనపడ్డు. అంచేది ఈయన పురుషోత్తముడేట, ఆయన పురుషోత్తముడే. కానీ విశేషం ఏంటి అంటే ఆయనకి అన్ని లంపటాలు ఎక్కువ. భోగాలన్నీ సంబంధం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అంటూ ఉంటట ఆయన. ఈయనకి ఏ రకమైన భోగాలతోటి సంబంధం లేకుండా వైరాగ్యంతో ఉంటట. ఆ భోగయోగి ఒక అర్థం. లేదా భోగయోగి అంటే భోగము అంటే పాము, పాము యొక్క పడగ. భోగి అంటే పాము, భోగము అంటే పాము పడగ. భోగముతో సంబంధం గలవాడు అంటే శేషశయనుడు గనక శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు దగ్గర పడుకుంటాడు కాబట్టి ఆయన పడగలతో సంబంధం ఉంటుంది ఆయనకి ఎప్పుడు. అంచేత ఆయన భోగయోగి. భోగము అంటే సుఖ దుఃఖ సాక్షాత్కారో భోగ అని భోగ నిర్వచనం ఏంటి? భోగం అంటే సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించడం అని. ఈ రెండు లేనివారు మా స్వాముల వారు. ఆచార్య స్వాముల వారికి భోగం లేదు అంటే సుఖం లేదు, దుఃఖం లేదు, అంతా ఒకటే, అంతా బ్రహ్మమయం జగత్. అంచేత మాకేమి భోగాలు లేవు అన్నారు ఆయన. అది అభోగయోగి పురుషోత్తమోపి సన్. ఇద్దరూ పురుషోత్తములే, కానీ ఒకరికి భోగముతో సంబంధం ఉంది, మరొకరికి భోగాలతో సంబంధం లేదు. ఇక మూడో మాట ఏంటి? అనంగచేతాపి అవిరూపదర్శన. అనంగచేత అంటే మన్మథుడిని జయించేవారు. పరమాత్మ, పరమశివుడు మాట మనం అనుకుంటున్నాం కదా, 4-5 రోజులను బట్టి చెప్పుకుంటూనే ఉన్నాం. స్మరహరుడు, పురహరుడు అని ఆయన అంటున్నాం. మన్మథుడిని జయించారు ఆయన. వీరు కూడా మన్మథుడిని జయించారట. బాల్యంలోనే
5-6 ఏళ్ల వయస్సులోనే అత్యంత వైరాగ్యంతో సన్యాసం తీసుకుంటాను అని తల్లిని ఒప్పించిన మహానుభావుడి. అంటే వైరాగ్యంలో విషయంలో శంకరాచార్యుల వారికి శివుడికి ఇద్దరికీ పోలికే. కానీ తేడా ఏంటి? అనంగజయం సమానం. కానీ ఆయన విరూప దర్శన, ఈయన అవిరూప దర్శన. ఆయనేమో ఎగుడు దిగుడు కళ్ళు 3 కళ్ళు ఉంటాయి ఆయనకి, ఈయన చక్కగా అవిరూపమైన దర్శనం. అంటే మంచి సమదృష్టి, 2 కళ్ళు చక్కగా ఉన్నాయి. అంతేగాని ఎగుడు దిగుడు కళ్ళు, విచిత్రంగా 3 బేసి కళ్ళు ఇలాంటివి ఏమీ లేకుండా సాపు అయిన దృష్టి గలవాడు అని ఒక తాత్విక అర్థం ఏంటి అంటే, విరూప దర్శనము అంటే వైచిత్ర్యముతో కూడిన విభిన్నమైన దృష్టి గలవాడు, అన్నిటినీ వేరువేరుగా చూసేవాడు అని. ఈయన అవిరూప దర్శన అంటే అందరినీ ఒకటిగానే చూసేవాడు. అన్నీ ఒకలాగే కనిపిస్తాయి, అన్నీ బ్రహ్మగానే కనిపిస్తాయి. ఎవడు నువ్వు నేను అనే మాట లేదు. త్వయి మయి అన్యత్రచ ఏకో విష్ణు వృథా భేజ ద్వేషం వహసి మయి అసహిష్ణు అని. ఎందుకయ్యా నా మీద నీ కోపం? నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే కదా విష్ణుతత్వం. విష్ణు అంటే మళ్ళీ అనుకోవాలి మనం, విష్ణు అంటే వ్యాపకమైన చైతన్యం, అందరిలోనూ ఉన్న తత్వం ఒకటే అనే ఉద్దేశంతో సర్వత్రా సమదర్శనం గలవారు స్వామివారు. అలాంటి జగద్గురు పాదార విందాలకి మనం నమస్కారం చేసుకుంటున్నాం. జగద్గురువుల యొక్క శిష్యుల గురించి నిన్న కూడా అనుకున్నాం. మరొకసారి కూడా మళ్ళీ మనం మననం చేసుకోవాలి. శిష్యుల యొక్క లక్షణాల్లో గురు భక్తి ఒకటి, గురువుల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి, గురువుల యొక్క విశ్వాసాన్ని తోరగునే అంత గొప్ప పాండిత్యం కలిగి ఉండటం ఒకటి, గురువు గారు చెప్పినటువంటి నిజమైన జ్ఞానం అనుభవంలోకి రావడం ఒకటి. 4 లక్షణాలు. గురువుల యందు భక్తి అంటే, గురువు మాట అంటే మొత్తం నీటిలో దూకినా నిప్పులో దూకినా దూకేస్తాను అనేటువంటి లక్షణం ఒకటి, అది గురు భక్తి. వీళ్ళలో భక్తి మాట ఎలా ఉన్నా గురువు గారికి వీళ్ళ మీద అపారమైన కృప ఉంటుంది, ఆ గురువు కటాక్షం అదొక రకం. రెండోది, గురువుల కంటే మించిన పాండిత్యము లేదా గురువులు మెచ్చే పాండిత్యము ఉండటం ఒకటి. మూడవది, గురువుల కంటే కూడా గురువులు సంతోషించే విధంగా గురువులతో సమానమైన ఆత్మ అనుభూతి కలిగి ఉండటం 4వ లక్షణం. మన శంకరాచార్య స్వామి వారి దగ్గర ఉండే 9 శిష్యుల్లోనూ ఆ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మొదటిది పద్మపాదాచార్యుల వారు. ఆయన ప్రతీతి ఏమిటి అంటే, గురుభక్తికి ఆయనే పరమ తార్కాణం. ఆయన పేరు సనందనుడు, కానీ పద్మపాదుడు అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, గంగ అవతల ఒడ్డున గురువు గారు ఉన్నారు, ఈవతల వైపు ఈయనున్నారు. ఇతరులందరికీ ఆయన గురుభక్తిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో గురువు గారు నాయనా సనందనా అని పిలిచారు. వెళితే గంగకు అడ్డం కూడా వచ్చేసాడు ఆయన. అయితే గంగలో పడిపోతాం, మునిగిపోతాం, చచ్చిపోతామేమో, లేకపోతే ఎలా దాటుతాను గురువు గారు అని ఈ మాటలు ఏం లేవు. గురువు పిలిచారు, రావటమే అని అంటే, గంగలో అడుగులు వేసుకుని వెళ్తూ ఉంటే గంగా నదిలోంచి పద్మాలు మొలిచేయటం, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పద్మం బేస్గా మిగిలింది. అంచేత ఆయన పద్మపాదుడు అని పేరు వచ్చింది. అది గురుభక్తికి పద్మపాదాచార్యుల వారు అంత గొప్ప నిదర్శనం. అలాగే కాపాలికుడి వృత్తాంతంలో మీరు శంకర విజయం, మళ్ళీ మనం శంకర విజయ కథ కాదు కానీ సందర్భం వచ్చినప్పుడు 1-2 మాటలు. కాపాలికుడు ఆచార్య స్వాముల వారి శిరస్సుని అడిగాడు, అంటే పట్టుకెళ్ళిపోన్నారు. నాకేం పోయింది, ఈ శరీరం నాది కాదు, నేను కాదు, అంచేత శరీరం పోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, తీసుకెళ్ళాను. తీసుకెళ్ళంటే వాడు పెద్ద కత్తి తీసుకుని రెడీగా అయిపోయాడు వచ్చి శిరస్సు నరికేద్దామని. కానీ పద్మపాదాచార్యుల వారు నృసింహస్వామిని ధ్యానం చేసి తన మీద ఆవహింపజేసుకుని వాడిని మొత్తం చీల్చి వధించేశారు. అంటే గురువు గారి యొక్క ప్రాణాలని నిలబెట్టినటువంటి ప్రాణదాత అన్నమాట పద్మపాదుడు అంటే. అంత భక్తి. గురువు గారి ఒంటి మీద ఈగ వాడడానికి వీల్లేదు, గురువు గారు ప్రపంచానికి కావలసిన మనిషి అన్నంత విశ్వాసంతో భక్తితోటి ఉండే మనిషి పద్మపాదుడు. ఇక గురువు మెచ్చిన పాండిత్యం అంటే సురేశ్వరాచార్యుల వారిని గురించి మనం అనుకుంటూ ఉంటాం. మండలమిత్రుడుగా బ్రహ్మ పుట్టాడు భూలోకంలో. బ్రహ్మగారి అవతారమైనటువంటి మండలమిశ్రుడు ప్రపంచం మెచ్చిన పండితుడు. ఆయనకి రాని విద్య లేదు, కానీ ఆయన కర్మ మార్గమందు చాలా శ్రద్ధ గలవాడు. ఆచార్య స్వాముల వారు జ్ఞానం తాలూకు గొప్పతనాన్ని చాటాలి అనే దృష్టితో కర్మని వద్దనలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనందరం. కర్మ మార్గం మండలమిశ్రుడిది అంటే జ్ఞాన మార్గం శంకరాచార్యుల వారికి అంటే ఇంక శంకరుడికి కర్మ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనే ఉద్దేశం కాదు. అన్నీ చెయ్యాలి
కానీ దాంతో సరిపోదు. అది మాత్రమే పరమార్థం అనుకోకండి. దానికంటే పై మెట్టు జ్ఞానం ఉంది అని చెప్పడమే ఆచార్య స్వాముల వారి లక్షణం. అంతేగాని కర్మల్ని వదల్లా, కర్మల్ని మానడం లేదు, కర్మలు చేయొద్దని చెప్పలేదు. అన్ని వైదిక కర్మలు చేయండి, చేసిన తర్వాత చిత్తశుద్ధి సంపాదించుకొని జ్ఞానం పొంది మోక్షాన్ని పొందండి అనేటువంటి మాట చెప్పారు ఆచార్య. అంచేత శంకరాచార్యుల వారికి వాదం వచ్చింది. ఆ వాదనలో ఆయన సరే ఓడిపోయారు, ఆచార్య స్వాముల వారు జయించారు. ఆ కథ అంతా మనకి తర్వాత తెలిసిన విషయం. ఓడిపోయిన వాడు రెండో వారికి శిష్యులు కావాలి అని నియమం. అంటే సురేశ్వరులు కాస్త ఓడిపోయి ఆశ్రమ స్వీకారం చేశారు, సన్యాసం తీసుకున్నారు. ఆయనకి సురేశ్వరులు అని దీక్షానామధేయాన్ని ఇచ్చారు స్వామివారు. వారిని మొదటి పీఠాధిపతిగా పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన పాండిత్యం మీద ఎందుకంత దృష్టికి అని అంటే, తాను రాసిన బ్రహ్మసూత్ర భాష్యానికి వ్యాఖ్యానం చేసి వార్తికం రాయి అని చెప్పి సురేశ్వరాచార్యుల వారిని అడిగారట వీరు. చెప్తే అంటే ఎంత నమ్మకం లేకపోతే తన భాష్యం మీద వార్తికం రాయడానికి అంటే ఏమిటి, వార్తికం రాస్తే పెద్ద విశేషం ఏమిటి అనుకుంటారేమో మీరు. వార్తికం యొక్క స్వరూపం తెలిస్తే అలా అనరు. వార్తికం అంటే ఉక్త అనుక్త దురుక్త చింతాకరం వాక్యం వార్తికం. అంటే తాను చెప్పిన దాంట్లో పొరపాట్లు ఏవైనా ఉంటే దిద్దడం, చెప్పడం మరిచిపోయిన వాటిని ఏవైనా ఉంటే పూరించడం, అనవసరమైనవి చెప్తే వాటిని తగ్గించడం, ఇలాంటి లక్షణాలు పెట్టే గ్రంథానికి వార్తికం అని పేరు. అంత కెపాసిటీ ఇచ్చారు ఆయనకి. మరి ఆయన పాండిత్యం మీద ఎంత మమకారం ఉంది ఆయనకి, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత విద్వాంసుడు అని మనస్సులో ఉంటే నువ్వు నా భాష్యం మీద వార్తికం రాయంట. ఆచార్య స్వాముల వారి భాష్యం అర్థం అవడమే కష్టం. అలాంటప్పుడు నేను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేశానేమో దిద్దవయ్యా అనే మాట అన్నారంటే మరి ఎంత గొప్ప కితాబ్ అది. అలాంటి ప్రశంసలు పొందిన వ్యక్తి ఆయన. సరే, దురదృష్టవశం చేత ఇతరులందరూ ఆయన్ని రాయడం ఇష్టపడలే. జనాభిప్రాయం ప్రజల్లో ఎప్పుడూ అంతే కదా. మన గురువు గారు కూడా అంటారు, అబ్బా బహుజన విరోధయ్యా అంటారు. అందరికీ విరోధం పెట్టుకుని ఏం నడుపుతాం? 10 మందికి అనుకూలంగా ఎదరికి పోవాలి, కానీ చెప్పింది నిజమే అవ్వచ్చు. కానీ అందరికీ విరోధం పెట్టుకుని కథ నడవడం ఎలాగ వ్యవహారాలలో అని చెప్పి 10 మందికి అనుకూలంగా నడవడం నేర్చుకోవాలి. సరే పోని వాళ్ళందరూ వద్దంటున్నారు, మానేద్దాంలే అని. కానీ తర్వాత ఏమన్నారు అంటే, నేను తైత్రీయ శాఖవాడిని, నువ్వు శుక్లయజు శాఖవాడివి, కాబట్టి మన వేద శాఖలకు ఉండే ఉపనిషత్తులు ఉన్నాయి. తైత్రీయ శాఖకి తైత్రీయ ఉపనిషత్తు ఉంది, యజుత్ శాఖకి. శుక్ల యజుర్వేదానికి బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది. కనుక ఆ 2 భాష్యాలకి నువ్వు వార్తికం రాయి అని పురమాయించారు. అది ప్రశంసించదగిన పాండిత్యం అంటే. అలాంటి గొప్ప పండితులు మన శృంగేరి మఠానికి మొదటి పీఠాధిపతులు సురేశ్వరాచార్యుల వారి. అది మనం చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. అంత పాండిత్యం అయ్యండి. ఇక మూడో మాట ఏంటి అని అంటే, గురువు గారి కటాక్షం ఉండటం. గురువు గారి కటాక్షం అంటే తోటకాచార్యుల వారు దానికి నిదర్శనం. తోటకాచార్యుల వారు అంటే ఏమిటి అంటే, మనలాంటి మామూలు పరిజ్ఞానం కూడా లేనంత ఉత్తి శుద్ధ జడావతారం. ఎందుకు ఏ రకమైన విజ్ఞానము లేనటువంటి ఉత్తి ముద్దబ్బాయి అంతలాగా ఉన్నాడు. కానీ గురువుగారి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన శాటీలు ఆరేస్తూ ఉండటం, ఆయనకు ఏదైనా పూజకో ఏమైనా కావాల్సి వస్తే సమకూరుస్తూ ఉండటం, సేవ చేయడం బాగా చేతనం. కానీ ఏమి విజ్ఞానం లేదు. పాఠానికి వస్తూ ఉండేవాడు పాపం బుద్ధిగా. వస్తూ ఓ రోజు ఆలస్యంగా వచ్చాడు, రాలే. తక్కువ వాళ్ళందరూ రెడీగా వచ్చి కూర్చున్నారు రైలుకి. ఏమంటే మొదలుపెద్దామా అని అంటే, గురువు గారు అన్న గిరిరప్పి ఆగమిష్యతి అని, ఆయన కూడా వస్తాడు ఆగండి అని. ఆయన వచ్చినా గోడ వచ్చినా ఒకటేనండి అన్నట్టు వీడు పెద్దవాళ్ళందరూ. ఆయన వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఈ గోడలో గుమ్మాలు ఉంటే ఎంత, ఆయన వచ్చినా అంతే కదా. వస్తే ఏం ప్రయోజనం, ఆయనకేం తెలుస్తుందా పాడుతుందా అన్న అనేసరికి, అయ్యో వాడిని అవమానం చేస్తున్నారు వీళ్ళందరూ అని ఒక్కసారి దయ కలిగింది స్వామివారికి. సకల విద్యా ప్రాప్తిరస్తు అని మనసా ఆశీర్వచనం చేశారు. మొత్తం అన్ని వేదశాస్త్రాలు నీకు ఈ క్షణంలో నీకు వశమవుగాక అని. అంతే, తోటకాచార్యుడు స్తోత్రం చేసుకుంటూ వచ్చేసాడు. విదితాఖిల శాస్త్ర సుధాజలధేండు భవశంకర దేశికమే శరణం అని, నాకు నీ చరణాలే శరణము, నువ్వే నాకు శరణము అని తోటక వృత్తాలతో ప్రార్థన చేస్తూ తోటకాష్టకం చెప్పుకుంటూ ఆయన వచ్చాడు. వీళ్ళందరికీ మర్చిపోయింది, నోట మాటే రాదు. సంస్కృతంలో కవిత్వం ఒకట, ఆ శ్లోకాల్లో ఉండేటువంటి గంభీరమైన భావం, ఎంత వేదాంతం ఉంది, ఎంత గురుభక్తి ఉంది, దాన్ని ఆశ్చర్యపోయారు. అంటే గురు కటాక్షం చేత అన్ని రకాల విద్యలు ఒక్క క్షణంలో వస్తాయి.
దానిలో వాడి ప్రయత్నం అక్కల. అలాంటి గురు కృపకి పాత్రుడైన వాడు తోటకాచార్యుల వాడు. 4వ శిష్యుడు ఉన్నాడు హస్తామలకాచార్యులు. ఆయన చరిత్ర కూడా మీరు శంకర విజయం వినే ఉంటారు. ఓ పెద్ద మహాయోగి ఓ చెరువు గట్టం తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఒక మహిళ తన చంట పిల్లాన్ని 4 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లాన్ని తీసుకొచ్చి స్నానానికి వచ్చి స్వామికి దగ్గర కూర్చోబెట్టి ఆ పిల్లాన్ని, స్వామి మా పిల్లాన్ని చూస్తూ ఉండండి, నేను స్నానం చేసి వస్తాను అని. ఈయన అంతర్ముఖం ధ్యానంలో ఉన్నాడు. ఈయన వాళ్ళు వచ్చినట్టు తెలియదు, ఈ పిల్లాన్ని అప్పచెప్పినట్టు తెలియదు, ఏమీ తెలియదు. తీరా చేసి ఆవిడ నీటిలో దిగి కాస్త నీళ్లు పోసుకుని ఏర్పాటు చేసుకుని బిందె నీళ్లు పట్టుకొని వచ్చే వేళకి ఈ కుర్రాడు కాస్త దొల్లుకుంటూ ఆ నీటిలో పడిపోయాడు చెరువులో. వచ్చే పైకి వచ్చింది, నా పిల్లాడేంటి స్వామి అని. అది ఇంతవరకు ఆయన కన్ను తెరవేలేదు. అప్పచెప్పినట్టు తెలియదు, లేనట్టు తెలియదు. చూసిన తర్వాత అయ్యో మీకు అప్పచెప్పాను, నా పుత్రుడిని రక్షిస్తారనుకున్నాను, నాకు ఇలాంటి కష్టం తెచ్చి పెట్టారు అంటూ ఆవిడ గోలపెట్టి స్వామివారు ధ్యానం చూసి అయ్యో నాకు అప్పచెప్పావమ్మా నువ్వు అని అప్పుడు లేచి వేరే గతి లేక వేరే మార్గం లేక తను పరకాయ ప్రవేశంతో ఆ కుర్రాడి శరీరంలో దూరి బయటకు వచ్చాడు. ఇక్కడితో ఈ శరీరం వదిలేసి ఈ శరీరంలోంచి ఆ పిల్లవాడి శరీరంలోకి ప్రవేశించి ఆయన బయటకు వచ్చాడు. అది ఆయన హస్తామలకాచార్యుడు అయ్యాడు. అంటే అంతటి అనుభవం, పరిణతమైనటువంటి విజ్ఞానం కలిగిన మహానుభావుడు యోగీశ్వరుడు కనుక ఆయనకి విజ్ఞానం అంతా, వేదాంతం అంతా అనుభవంలో ఉంది. కరతల హస్త ఆమలకం అంటే చేతిలో ఉన్న విసిరిపండు అలాగే ఉంది ఆత్మజ్ఞానం అంతా. ఆ చిన్నప్పుడే మహాయోగి. ఆయన శంకరాచార్యుల వారి శిష్యుడు అయ్యాడు. ఇది బంగారానికి పదును పెట్టినట్టు అయింది, వాసన వచ్చినట్టు. అంచేత హస్తామలకులు అనుభవ వేదాంతం, పూర్తిగా అనుభవంలోకి వచ్చినటువంటి విజ్ఞానం గలవాడాయి. ఎందుకు మనవి చేస్తున్నానంటే మనకి శృంగేరి సంప్రదాయంలో ఉండే అదృష్ట విశేషం చేత ఆ 4 లక్షణాలు మూర్తిభూతంగా ఉన్నటువంటి భారతీయ తీర్థుల వారు మన గురువు గారి వాళ్ళ జగద్గురు కటాక్షం. పెద్దగారిని నేను చూశాం, అభినవ విద్యాతీర్థ మహాసన్నిధానం వారు తర్కంలో సత్ప్రతిపక్షంలో మాట్లాడుతూ ఉంటే వారితోటి సమానంగా విద్యతోటి వాక్యార్థం చేసినటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూశాం. వారితో సమానమైన పాండిత్యం, వారి చేత మెచ్చబడిన పాండిత్యం. వారు కూడా సంతోషించి అబ్బా చాలా బాగుందండి సన్నిధానం వారి పాండిత్యం అని అనేవారు. సరే, గురుభక్తి ఇంకా అసాధారణం. ఆయనకున్న గురుభక్తి ఎవరికి మనం చెప్పలేం. ఇక గురు కృప అంటే సన్నిధానం వారికి, వీరి మీద మహాసన్నిధానం వారికి ఎంత కృప ఉందో అంతులేదు. అయితే ఉదాహరణ చెప్పిన దాంట్లో ఆయన శుద్ధ ముద్దబ్బాయి అన్నాను, ఈయన ఏకసంతాగ్రాహి. ఈయనకి మాత్రం ఆ విషయంలో పోలికలేదు. ఈయన చిన్నతనం నుంచి అత్యంత సూక్ష్మగ్రాహి. ఒక్కసారి చెబితే ఆయన మర్చిపోవడం ఉంటూ ఉండదు అసలు. అలాంటి ఒక వస్తువు ఓసారి చూసినా, ఓసారి విన్నా ఆయన జీవితాంతం అలా గుర్తుంటుంది. అది అంటే దానికి మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ కష్టపడడం, యాతంగం చేయడం ఏం అక్కర్లా, మర్చిపోరు. అలాంటి ఏకసంతాగ్రాహి. ఇంకపోతే మూడోది ఏంటి అంటే గురుభక్తి, గురు కృప, వేదాంతం. వైరాగ్యంలో, తపస్సులో వారి తపస్సు మనందరికీ తెలుసు. అంతటి తపోనిష్టా గరిష్ఠులు, అంతటి గురుభక్తి గలవారు, అంతటి మహాపండితులు, అంతటి అనుభవం కలిగిన వారు మనకి సద్గురువులుగా ఉన్నారు కనుక వారిని స్మరించుకుని మనం ఇవాళ కాలక్షేపంలోకి దిగుతాం. పోతే ఇందాక మా ప్రార్థన శ్లోకం చేసుకున్నాం. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువంతామృతై అని. ఇది లింగావిర్భావ ఘట్టంలో పాతాళ లోకం దగ్గర నుంచి అంతరిక్ష లోకం వరకు వ్యాపించి ఉన్నటువంటి మహా తేజస్సు, ఒక లింగం. ఆ తేజస్సు యొక్క కాంతి అంత, ఆ లింగం యొక్క కాంతి అంతా ఉంది. దాని నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క ప్రవాహం, దాన్ని అంతటినీ చూసి ధ్యానం చేసి శివలింగానికి అభిషేకం చేసి, శివాభిషేకం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకుని ధ్యానం చేస్తూ ఉంటారు. శతద్రయం చేసేటప్పుడు అదే అశ్రీ రుద్రస్య ప్రశ్నస్య అనుష్ఠు ఛంద అంటూ మొదలుపెట్టి దానికి ఏదో అంగన్యాస కరన్యాసాలు చెప్పి ధ్యానం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. అంటే పరమశివుడు ఎక్కడున్నాడు? మన గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర ఆలయంలో ఉన్నాడు అని మన విశ్వాసం. ఉన్నాడు, లేదని ఎందుకంటాం. ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం పాతాళం దగ్గర నుంచి అంతరిక్షలోకం వరకు ఉన్న ఆ పాతాళ భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్, మొత్తం బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా ఆక్రమించి వెలుగులు జిమ్ముతూ అద్భుతంగా ఉండేటువంటి కాంతి ప్రవాహంతో కూడినటువంటి ఒక మనిషి ఆయన. ఆయనని హృదయంలో ధ్యానం చేయాలి బాగా నమ్మకంతో. ఆ నమ్మకంతో ఎలా ధ్యానం చేయాలి అంటే అది
నిరంతర సత్కార ఆసేవితమై దృఢభూమిగా ఉంటుంది అని ఉంది. భక్తి గాని వైరాగ్యం గాని క్షణకాలం ఉండకూడదు, అప్పటికప్పుడు వచ్చిపోయేదిలా ఉండకూడదు. అదంతా కూడా చాలా కాలం మధ్యలో ఆగిపోకుండా, విచ్ఛేదం లేకుండా అలాగ నిరంతరము దాని యందు సత్కార బుద్ధితో గౌరవంతో దాన్ని అలాగే సేవిస్తూ ఉంటే అది దృఢంగా బలపడుతుంది. అలాంటి దృఢమైనటువంటి విశ్వాసంతో భక్తితోటి ఆ స్వామిని మనం కొలుస్తూ ఉంటాం. అది ఆ శ్లోకానికి అర్థం అనుకోండి. ఇంకా ప్రతిపదార్థం కానీ సంస్కృతం పదం పదం తీసుకొస్తే చాలా మళ్ళీ టైం పడుతుంది. అంచేత అలాంటి శివుణ్ణి ధ్యానం చేశాం. ఆ శివుడి యొక్క అపరావతారమైనటువంటి గురువుని ధ్యానం చేశాం. మధ్యలో దక్షిణామూర్తి గారు ఉంటారు. ఆయన్ని మనం స్మరించుకుంటూ ఉంటాం. ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిత్రయ విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అని మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం అనేది మనందరం చూస్తున్నాం కదా. ఇది విచిత్రమైన ఘట్టం. ఈ జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు జ్యోతిలో మనకు కనిపించేది ఏంటి? కార్తీక మాసం దీపదానాలు చేస్తున్నాం మనందరం. ఇవాళ ఏదో ప్రమిదలు పెట్టి ప్రమిదలో వచ్చేసి నీళ్ళు దీపం వేస్తే కనిపిస్తాం. ఇదివరకు దానికి ఒక చమత్కారమైనటువంటిది పెట్టేట ఆకాశ దీపం అని ఉంటుంది చూడండి. మనకి ఆకాశ దీపం అంటే ఒక ఒత్తి ఉంటుంది, నూనె ఉంటుంది, దీపం పెడతాం, దాని మీద ఒక చెంబు బొల్లిస్తాం. ఆ చెంబు కన్నాలు ఉంటాయి. ఆ కన్నాలతో కూడినది అంటే గాలి లోపల వెళ్ళడం కోసం ఆరిపోకుండా. ఆ గాలి ఉన్నప్పుడు ఆ కన్నాలలోంచి వెలుతురు బయటికి మనకి ప్రసరిస్తూ ఉంటుంది. అది జ్యోతిర్బ్రాహ్మణం అనేటువంటి బ్రాహ్మణంలో బృహదారణ్యక ఉపనిషత్తులో కానీ ఆచార్య స్వాముల వారి శ్లోకంలో కానీ చాలా చమత్కారంగా వేదాంత మర్యాదను అంతటినీ ఈ దృష్టాంతంతో చూపించి శ్లోకాలు ఉన్నాయి. అది ఎలాంటిది? ఆ చెంబుకి 9 కన్నాలు ఉన్నాయి. ఆ 9 కన్నాలు ఉండేటువంటి చెంబుని మూత పెట్టాం. దాని లోపల ఒక దీపం చెన్న ఉంది, దాంట్లో ఒత్తుంది, నూనె ఉంది, దానికి దీపం వెలిగించాం, దీపకాంతి ఉంది. ఇప్పుడు ఆ చెంబు కలశం తాలూకు రంధ్రములలోంచి బయటికి కాంతి వస్తుంది. ఈ వచ్చే కాంతి ఆ కన్నాలదా, ఆ చెంబుదా, దానిలో ఉన్న దీపం చెమ్మేదా, దాంట్లో ఉండే పత్తితో తయారు చేసిన ఒత్తిదా, లేక దానిలో పోసిన నెయ్యో నూనె ఏదో అంటే దాందా, వేందయ్యా ఈ కాంతి అని అడిగాడు. కన్నాలది కాదు కదా. కన్నాలకి కాంతి ఏముంటుంది? లోపల దీపం అప్పేస్తే ఈ కన్నాల నుంచి కాంతి వస్తుందా? రాదు. చెంబుకి కాంతి లేదు. పోనీ ఉత్తి దీపం చెమ్మావా అంటే దీపం వెలిగించక ముందు చెమ్మే ఉంది, అక్కడ నూనె ఉంది, వస్తుంది, అన్నీ ఉన్నాయి, దానికి ఏం లేదు. కొన్ని అగ్గిపెట్టదా అంటే అది కాదు. కానీ ఆ లోపల ఉండే వెలుగు వీటి ద్వారా ప్రసరిస్తోంది. అలాగే మానవ దేహం ఆ చెంబు లాంటిది. మానవ దేహంలో ఉండే ఇంద్రియాలు అనేటువంటివి నవరంధ్రాలు అలాగే ఉండేటువంటివి ఆ కన్నాలు లాంటివి. ఆ చెంబు ఆ లోపల దానికి ఉండే కన్నాలు రెండూ కూడా వెలుతురు కాదు. అంటే దేహము ఆత్మ కాదు, ఇంద్రియములు ఆత్మ కాదు. దాని లోపల ఉండేటువంటి వెలుగు ఏమిటి అంటే ఆత్మ చైతన్యం. ఆ చైతన్యం ఉన్నంత కాలం ఇది వెలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ చైతన్యం దీనిలోంచి బయటకు వస్తుంది. ఆ అర్థాన్నే మనకి శంకరాచార్య వారు చాలా సున్నితంగా మనకి చెప్పి, నానాఛద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యత్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి యమేవ భంగమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛద్ర ఘట ఉదరస్థిత దీప ప్రభాభాస్వరం అది ఆత్మతత్వం. అనేక కన్నాలు వెలిగినటువంటి ఓ ఘటం, కలశ, కుండో లేక చెంబో ఏదో ఒకటి మనకి తెలియడం కోసం అన్నాం. పూర్వకాలంలో కుండలు ఉండేవి, ఆ తర్వాత ఇతర చెంబులు ఉండేవి. ఇప్పుడు అన్ని మానేసి స్టీల్ బొచ్చులు తయారయ్యాయి. ఇంట్లో ఉన్న వెండి బంగారం కూడా వదిలేసి స్టీల్ కొనుక్కోవడం సరదా ఫ్యాషన్ అయితే. అని మనం ఏం చేస్తాం? స్టీల్ పాత్ర పూజలకి పనికిరాలేదు, ఆయుసం ఇనువుది, అది సరి అయింది కాదు. అంటే తిలదానాలు పెట్టిన వాళ్ళు శనిగ్రహం బాగా లేకపోతే దానం చేయడానికి పనిచేస్తుంది ఇనుము, అంతే తప్ప అలాంటిది కాకుండా ఏ రాగో ఇత్తడో పెట్టుకుని రెండో బంగారం వాళ్ళ వైభవం ఉంటే మంచి అలాంటి పాత్రలు పెట్టుకోవాలి. ఆయన ఘటం అన్నారు. ఘటము అనే మాట అన్నిటికీ కామన్. ఒక కలశము అంటే అది ఏ పాత్ర ఎవడిష్టం వాడిది. బంగారం ఉన్నవాడు బంగారంతో చేసుకుంటాడు, లేదా వెండి చెంబు అంటాడు, లేదా రాగి చెంబో కంచు చెంబో ఏదో ఒకటి.
ఏదైనా సరే నానాఛద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం, అది కర్మ ద్వారా బహిస్పందతే, ఆయా ఇంద్రియాల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. పంట పొలాల్లోకి నీళ్లు పెడుతూ ఉంటాం మనం. పంట పొలాలు నీళ్లు పెడితే చెరువులో నీరు ఉంటుంది. ఆ నీరు ఎలా వస్తుంది? ఓ కాలువ తవ్వుతాం, ఆ కాలువలోంచి వస్తుంది. కొంత మడి కడతాం, ఆ మడి కోలగా దీర్ఘచతురస్రాకారంగా కడితే ఈ నీరు అలాగే తయారవచ్చు. అది గుండ్రంగా కడితే ఆ ఆకారాన్నే ధరిస్తుంది. అలాగే లోపల ఉండే జ్ఞానము చక్షురింద్రియం ద్వారా బయటికి వస్తే దానికి ప్రత్యక్ష జ్ఞానము అంటున్నాం. అదే చాక్షుషము, కంటి వల్ల కలిగిన జ్ఞానము. చెవి ద్వారా అది బయటకు వస్తే వినికిడి అంటున్నాం. నోటి ద్వారా వచ్చే మాట అయితే మాట అంటున్నాం. ఆ రకంగా చర్మం ద్వారా ముట్టుకుంటే దానికి స్పర్శ. శబ్ద స్పర్శ రూపరసగంధములు అనేటువంటి 5 విషయాల్ని చక్షు ఘ్రాణ స్తోత్ర రసనేంద్రియములనే 5 ఇంద్రియముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కానీ ఒరిజినల్ గా ఈ ఇంద్రియాలు మాత్రం పనికొచ్చేవి కావు. వీటికి అన్నిటికీ ఒక లీడర్ మనస్సు. ఆ మనస్సుకి కూడా కంట్రోలింగ్ కెపాసిటీ ఆత్మది. అంచేత ఆత్మ మనసా సంయుజ్యతే మన ఇంద్రియేన ఇంద్రియమర్థేన తత ప్రత్యక్షం జ్ఞానం ఉత్పద్యతే అని క్రమం. ఆత్మ వస్తువు మనస్సుని ప్రేరేపించి ఆ మనస్సు ఆ ఇంద్రియాలతోటి సంబంధం చెంది ఆ ఇంద్రియాలని పనిలో పెడితే అప్పుడు పని జరుగుతుంది. అలాగే మనందరము కూడా శివుని గురించి వినాలనో, శివతత్వం చదువుకోవాలనో, శివభక్తిని కలిగి ఉండాలనో, శివుణ్ణి పూజించాలనో, లేక గురువు గారి గురించి విందామనో ఏదో ఒక మనస్సు ముందు పెట్టుకుంటే ఆ మనస్సు కోసం కాళ్ళకి పని చెప్పి ఇక్కడికి వస్తాం, ఇవి చెవులకి పని చెప్పి వింటాం, కళ్ళకి పని చెప్పి చూస్తాం. ఇవన్నీ ఆ మనస్సు లేనివారు ఇంత శ్రమ మీ ఇంద్రియాలకి ఏమి ఇవ్వరు. అంచేత వాటి అన్నిటికీ హాయిగా మనస్సు అనేది ఉండకపోతే ఈ ఇంద్రియాలు పనిచేయవు. కానీ కొన్ని చోట్లలో మనం చూస్తూ ఉన్నా చూడనట్టే ఉంటుంది, ఎప్పుడు మనసు పెట్టి చూడకపోతే. అలాగే విన్నట్టే ఉంటుంది, మనసు పెట్టి వినకపోతే. కాబట్టి శ్రద్ధ ఉండాలి, మనఃపూర్వకంగా మనసు పెట్టి పనిచేయడం నేర్చుకోవాలి. అంచేత మనందరికీ మనస్సు ప్రధానం కాబట్టి ఆ మనస్సు అనే దాన్ని ఆయన మీద లగ్నం చేసుకుని ఉన్న ఒక గంట గంటన్నర ఎంతో కాస్త శ్రద్ధగా మనం దాన్ని వింటూ ఉంటే కొంత శృతం హరతి పాప అని ఎప్పటికైనా ఆ సంస్కారం నిలుస్తుంది. వెంటనే మార్పు వచ్చేస్తుందా అంటే చెప్పే వాళ్ళకి మాకే లేదు. మార్పు సహజం, లోక వ్యవహారం చేత పురాతన పుణ్యం చేత వస్తుంది, కానీ అప్పటికప్పుడు వెంటనే రాదు. కానీ చేసిన పని ఉత్తినే పోదు. ఈ మంచి పని చేస్తే అది ఇవాళకి కాకపోతే రేపటికైనా ఉపయోగిస్తుంది, రేపటి కాకపోతే ఎల్లుండికైనా ఉపయోగిస్తుంది. అంతేగాని ఇది ఎప్పుడూ నిరర్థకంగా నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి. గీతల్లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనకి, మంచి పని చేసిన వాడు ఏనాడికి చెడిపోడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఏనాటికి చెడిపోడు అని. చెడిపోవడం అంటే ఏంటండి అని అంటే తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని. అంటే వాడికి నేను నశించను, నాకు వాడు నశించడు అని. ఏమిటయ్యా నశించడం అంటే? వాడికి నేను నశించను అంటే నువ్వెక్కడికి పోతావు? ఇంకా వాడిపోతే పోయేది అర్థం ఉంది, కానీ వాడికి నేను నశించను అంటే నశించడం అంటే సన్నిహితంగా లేకపోవడం, దూరం అయిపోవడం అని అర్థం. వాడి బుద్ధిలోంచి వాడి మనస్సులోంచి నేను చెదిరిపోయి బయటికి పోను. వాడు ఎప్పుడూ నన్నే ఆలోచిస్తూ ఉంటాడు. వాడి యోగక్షేమాలు వాడు బాగుండాలి అని నేను ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తాను. నా మనసులో వాడు ఉంటాడు, వాడి మనసులో నేనుంటాను అని. అది భక్తుడికి భగవంతుడికి ఉండే సంబంధం. అంచేత ఎప్పుడూ భక్తితో మనం ఉంటే మనం భగవంతుడి హృదయంలో చోటు సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు మన హృదయంలో కూడా ఆయనకి చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయన మన దగ్గర ఉంటాడు, మనని బాగా చూస్తూ ఉంటాడు, మనం ఏం చేసుకోవాలో ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలో కాస్త సరియైన సలహాలు ఇస్తూ ఉంటాడు. సలహాలు ఇచ్చి దగ్గరకు వచ్చి చెబుతాడా చెవులోను అంటే చెప్పడు, ఆలోచన కల్పిస్తాడు. అలాంటి ఆలోచన అంటే ఎవరిని నేను బాగు చేద్దానని అనుకుంటానో వారికి మంచి బుద్ధిని ప్రసాదిస్తాను అన్నాడు భగవంతుడు. సాధు కర్మకారయతి మున్నిమీషతి అంటే ఎవరిని బాగా అభివృద్ధిలోకి తీసుకుందామో వాడి చేత మంచి పని చేయిస్తాడు. ఎవరిని పాడు చేద్దాం అనుకుంటాడో వాడి చేత తప్పుడు పని చేయిస్తాడు. ఆ తప్పుడు పని వల్ల వాడు తప్పు ఫలితాన్ని పొందుతాడు, దుఃఖానికి లోనవుతాడు. అలాగంచేత మనందరం ఏదైనా మంచి పని చెయ్యాలి అంటే అది కూడా భగవత్ ప్రేరణ. మంచి పని చేయాలి అనిపించాలి, అది ఆయన అనుగ్రహం చేత అనిపిస్తూ ఉంటుంది. మంచి చెడ్డ నిర్ణయం చేయడం ఎలాగా? ఇది మంచి ఇది చెడ్డ అనే దగ్గర మనం సరిపోం. అది మంచో చెడ్డో నిర్ణయించాల్సింది వేదం.
శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, సంప్రదాయం, గురువులు, ఇలాంటివన్నీ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాళ్ళు మంచి చెడ్డ నిర్ణయిస్తారు. ఒక్క శ్లోకం కూడా చెప్పి మనం ప్రకృతంలోకి వెళ్ళిపోదాం. మానవులు అందరూ సుఖంగా ఉండాలి అని కదా కోరుకుంటున్నారు. అవునండి, ఎలా వస్తుంది సుఖం అని అంటే, అదేంటంటే సుఖం వచ్చే మార్గాల్ని మనం అనుసరిస్తే సుఖం వస్తుంది, దుఃఖం వచ్చే మార్గాల్ని దూరంగా అట్టే పెడితే దుఃఖం పోతుంది. ఆ మార్గాలు ఏమిటి అని అంటే, మనం తెలుసుకున్నాం కదా, మనం బాగా చదువుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, మంచి డబ్బులు తెచ్చుకోవడం, ఇది సుఖం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది సుఖం కాదు, ఇది సుఖ సాధనాలు కావు అంటోంది శాస్త్రం. మరి ఏది సుఖ సాధనం అంటే, వేదం ఏదైతే సుఖ సాధనంగా శ్రేయస్సాధనంగా చెప్పిందో అది, దాని పేరేంటి? ధర్మం. ధర్మం ఒక్కటే సుఖ సాధనం, అధర్మము దుఃఖ సాధనము. కనుక ధర్మాధర్మ నిర్ణయం చేయాలి. ఏది ధర్మం ఏది అధర్మం అని నిర్ణయం చేయాలి. మనకి తోచింది మనకి నచ్చింది ధర్మం అనుకునే రోజులు వచ్చాయి. అది తప్పు. మనకి కష్టంగా కలిగించినా మనకి ఇష్టం లేకపోయినా అది వేదం చెబితే ధర్మమే అవుతుంది. చిన్నపిల్లాడికి తెలియదు మందు తినాలని, తల్లికి తెలుసు. వాడు కొట్టో తిట్టో లాలించో వాడించో బెల్లముక్కిట్టన్నో ఎలాగో అలాగో మందు తాగిస్తాడు. తల్లికి తెలిసినట్టుగా ఈ మందు తాగడం నాకు ఇష్టము అని అనుకోడు పిల్లడు. ఇష్టమని అనుకుని తాగడం, నాకు వద్దని మారం చేస్తాడు. అయినా తల్లి మందు పట్టిస్తుంది. అలాగా వేదమాత మన శ్రేయస్సు కోసం, మనందరూ బాగుపడడం కోసం మనకి అనేక రకాలైనటువంటి మంచి పనులు నేర్పింది. ఆ మంచి పనులను అన్నిటినీ మనం చేస్తూ ఉండాలి. చేసేటప్పుడు చాలా ప్రతిబంధకాలు అడ్డాలు వస్తూ ఉంటాయి. అంచేత మనం ఏం ఆలోచించుకోవాలి అంటే, ఏకయా ద్వే వినిశ్చిత్య త్రియంశ్చతుర్భిర్వసే కురు దృష్ట్యా పంచసు యుక్తోసి జిత్వా సప్తహిత్వా సుఖీ భవ అని వేదవ్యాసుల వారే భారతంలో శ్లోకం అందించి మనకి ఉదాహరణ ఇచ్చారు. భగవద్గీత మనందరం చదువుకుంటున్నాం కనుక పెద్ద రిఫరెన్స్ గ్రంథం అది. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అని ఉంది. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అంటే, ఒకడు వచ్చి బుద్ధిమంతులు వ్యవసాయం చేసుకుంటారండి అంటారు. వ్యవసాయం అంటే అది వ్యవసాయం కాదయా, నిర్ణయాత్మక బుద్ధి. సంశయాత్మ వినశ్యతి. వ్యవసాయము అంటే నిశ్చయం, ఖచ్చితంగా ఇది ఇలాగే ఇది ఇంతే అనేటువంటి నిర్ణయాత్మక బుద్ధి ఒకటే మనకి కార్యకారి అవుతుంది. సంశయంగా అదా ఇదా అది ఎప్పుడు వేళాకోళగా చేస్తూ ఉంటే సంశయాల వల్ల మనం నష్టపోతూ ఉంటాం, నశిస్తాం. అంచేత వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిర్ణయాత్మక బుద్ధి మనకి మంచి మార్గాన్ని చెబుతుంది. అది శాస్త్రీయమైన బుద్ధి. అది ఒకటి. ఈ శ్లోకం చాలా పజిల్గా ఉంది. ఒక దాంతో రెండింటిని నిర్ణయించుకో, నాలుగిటితో మూడిటిని స్వాధీనపరుచుకో, నీకు పుణ్యవశం చేత 5 యందు శ్రద్ధ ఉంది, 6 వదిలిపెట్టు, 6 జయించు, 7 వదిలిపెట్టు, నువ్వు సుఖంగా ఉండు. ఒకదాంతో రెండిటిని నిర్ణయించుకో. ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీన్ చతుర్భిర్వశే కురు. 4టితో 3టిని నీ వశంలో పెట్టుకో. నీకు 5 అంటే ఇష్టం కదా, ఎలాగాను 6ని జయించు, 7ని వదిలిపెట్టు. ఏంటయ్యా ఇవన్నీ ఈ అంకిల్ గ్యాలరీ ఏమిటి అని అంటే, ఏకయా బుద్ధ్యా ద్వే కార్యాకార్యే నిశ్చిత్య అంటే, ఒక బుద్ధితో ఇది పని చేయదగింది, ఇది పని మానదగింది, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది చెయ్యాలి, ఇది మానాలి అనేటువంటి 2 వస్తువుల్ని నిర్ణయం చేసుకోవాలి. అది ఎప్పుడు శాస్త్రీయమైన బుద్ధి ఉంటేనే కలుగుతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. కార్యాకార్యముల యొక్క నిర్ణయం చేయడానికి శాస్త్రమే ప్రమాణంగా ఉంది. కాబట్టి శాస్త్రోక్తమైన భావం. ఆ శాస్త్రం నీకు ఎవరు చెప్తారు? గురువు గారు చెప్తారు. గురు కటాక్షం వల్ల శాస్త్రం వస్తుంది. ఆ శాస్త్రోక్తమైనటువంటి బుద్ధి వల్ల నీకు కార్యాకార్య విచక్షణ కలుగుతుంది. అటువంటి కార్యాకార్య నిర్ణయం చేసుకుని నువ్వు 4 వల్ల 3టిని వశంలో పెట్టుకో. 3 అంటే ఏంటి అని అంటే, న్యాయంగా పురుషార్థాలు 4, ధర్మార్థ కామ మోక్షాలు. అది మోక్షం మన వశంలో ఉండేది కాదు, దాన్ని మనం పొందేది కాదు, అది మనం సంపాదించేది కాదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య బహునా స్మృతేన. ఎంత చదువుకుంటే వస్తుందా? రాదు. బాగా ఉపన్యాసాలు వింటే వస్తుందా అంటే రాదు. నా విత్తేన తర్పణీయో మనుష్య నామృత అమృతత్వస్య నాశాస్తి విత్తేన. డబ్బుతో వస్తుందా? లేదు. మరి ఎట్లా వస్తుంది? దానంతరం అది వస్తుందా అంటే, గురు కటాక్షం ఉండి చిత్తశుద్ధి కలిగితే దానంతరం అది వస్తుంది. అది ఉంది నీ దగ్గర, వస్తుందని కూడా తప్పే.
వస్తుందనే మాట కాదు, మోక్షం నువ్వు స్వరూపం అయిపోయాయి. ఆ అతవ్యావృత్తి చేయాలి. ఆ వచ్చినటువంటి భ్రమల్ని తొలగించుకుంటూ పోతే నువ్వే నీ స్వరూపమే ఆనందం అనేటువంటి సంప్రదాయం ఉంది మంది. అంచేత మోక్షం పక్కన పెట్టి ఇంకా త్రివర్గం ధర్మార్థ కామములు మూడిటిని తీసుకుంటాం. ఈ మూడిటిని 4 ఉపాయములు సామగాన భేద దండోపాయములు 4టితో ఎక్కడ ఏ మార్గం అనుసరించాలి. పిల్లాడు ఏదైనా తప్పుగా చేస్తూ ఉంటే ఓ దెబ్బేస్తాం. అలా అన్నాడు కదా అని తండ్రి నా మాట వినలేదు కదా అని వాడికి వేస్తానంటే ఎక్కడ ఎలాగా మార్గం ఉండాలి కదా. దేనికి ఏ రకమైన ఉపాయం, ఎక్కడ సామోపాయం, ఎక్కడ భేదోపాయం, ఎక్కడ దండోపాయం, అలాంటి సామగాన భేద దండోపాయములు 4టిని యథాక్రమంగా ఉచితంగా వినియోగించుకుంటూ ధర్మార్థ కామములు 3టిని తమ అధీనంలో అట్టేపెట్టుకోవాలి. పంచసు యుక్తోసి మనకు మళ్ళీ రిఫరెన్స్ లలితా రహస్యంలోకి వెళితే పంచయజ్ఞ ప్రియా అని దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అని 5 ఉన్నాయి. ఇవి రోజు చేసే యజ్ఞాలట. ఎప్పుడో యజ్ఞం అంటే జన్మకోసారి యజ్ఞం చేస్తానండి అనేవాడు కాదు, రోజు ప్రతివాడు చేయాలి. ఈ యజ్ఞం అంటే అంత కష్టం, ఖరీదండి ఏం ఖరీదేం కాదు. దేవతలకి దేవతలను దృష్టిలో పెట్టుకుని అగ్నిహోత్రంలో కాస్త నెయ్యో ఏదో వేస్తే ఆహుతిస్తే దానికి యజ్ఞము అని పేరు. రుద్రహోమం మనకి ఇవాళ ప్రతినిత్యం గణపతి హోమం ఇక్కడ జరుగుతుంది అని ప్రశంసలు ఏదో ముఖస్థుతి అనేది నాకు ఎప్పుడు అలవాట్లేదు అసలు. కానీ ఈ ప్రాంగణం చూస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పక్క నుంచి వరుసగా వచ్చామనుకోండి, మనం శివ విష్ణువులకి భేదం లేదు అనే మాట స్పష్టంగా కనిపించేలాగా చక్కగా రామలింగేశ్వర ఆలయం పక్కన కోదండరామస్వామి ఆలయం, ఎక్కడ ఏమి తేడా లేదు. మేము శైవులమా కాదు, వైష్ణవులమా కాదు, మేమేంటి అద్వైతులం అంతే, మాకు అన్నీ ఒకటే. మా రామలింగేశ్వరుడు ఎంతో, రామచంద్రమూర్తి అంతే. మనకెందుకండి ఈ బాధ? ఆ రాముడు వెళ్ళి రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేసుకొచ్చాడా? మీకెందుకు బాధ రాముడికి ఇది ఈశ్వరుడికి తేడా? ఈయనేమో ఆయనకి చెప్పాడు. ఆ కాశీలో వెళ్ళి పోయి చచ్చిపోయిన వాళ్ళందరికీ రామతారక మంత్రం రాముడు చెప్తాడంటున్నాడు, విశ్వనాథుడికి చెప్పట్లేదు. అక్కడంతా విశ్వేశ్వర క్షేత్రం కాశీ అని చెప్పుకుని మా శివుడు గొప్ప అని మనందరం చాలా గర్వంగా చెప్పుకుంటే ప్రాంతంలో అక్కడేంటికి రామచంద్రమూర్తి తారక మంత్రోపదేశం చేస్తారు అంటున్నారు ఆయన. నువ్వేం చేస్తున్నావయ్యా అంటే ఎప్పుడు నేను రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాను అని చెప్పేట పార్వతి అమ్మవారి. సీతారామాన్య సంవాదం పుస్తకం తీస్తే కనిపిస్తుంది. పార్వతి అడిగింది, ఎప్పుడు ఎలా జపం చేస్తూ ఉంటావు, ఏం చేస్తావయ్యా అని. ఏం చేస్తానంటే రాముడిని ధ్యానం చేస్తాను. ఆ రాముడిని సీత అడిగింది, ఏం చేస్తావా? నేను శివుడిని ధ్యానం చేస్తానండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోర్ హృదయగుణం శివ అని ఉపనయనం హాయిగా చెప్తూ ఉంటే ఈ తగులాట ఎందుకు మనకి? చక్కగా ఉంది ప్రాణం. ఆంజనేయ స్వామి వారు రుద్రాంశ సంభూతుడు, వాళ్ళకి ఐకమత్యాన్ని చెప్పినటువంటి గురుదేవులు శారదామాత. లోకంలో మనకు కావలసింది ఏంటి? ఆరోగ్యం. నవగ్రహాలు పెట్టుకున్నాం, చక్కగా నవగ్రహాలు మనకు అనుకూలంగా ఉంటే ఆరోగ్యం సమృద్ధిగా వస్తుంది. కాస్త విద్యాబుద్ధులు శారదాంబ వారి అనుగ్రహం వల్ల వస్తాయి. ఐశ్వర్యం ఈశ్వరుడు వల్ల వస్తుంది. భోగభాగ్యాలు అంటే లక్ష్మీ అమ్మవారి చేత మనకు వస్తాయి. కాకపోతే రామచంద్రమూర్తి చేత ధర్మస్థాపనం బాగా కలుగుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ. అన్నిటికీ మన ప్రతీకలుగా అన్ని రకాల దేవాలయాలు మనం పెట్టుకుని ఒక చాలా ప్రాంగణం అందంగా పెట్టుకున్నాం. ఇవన్నీ మనం పెట్టుకున్నవి, మనం చేసుకున్నవి. కానీ ఈ పేటకి సంపత్ నగర్ అని పేరు పెట్టారు, చాలా విచిత్రం అది. సంపత్ నగర్ అని పేరు ఎందుకు రావాలి? వైదిక సంపద అంతా ఇక్కడ ఉంది అని అర్థమా? దైవీ సంపద వైదిక సంపద అంతా ఇక్కడ ఉంది కనుక దీనికి సంపత్ నగర్ అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఏమో భగవంతుడి అనుగ్రహం. అందరూ ఏమిటి వైదిక సంపద, దైవీ సంపద ఏది అంటే దేవీ భాగవతంలోకి వెళితే లక్ష్మీ స్థానాలు అని అంటే ఎక్కడ తులసి అర్చనం జరుగుతుందో, ఎక్కడ శంఖధ్వని ఉంటుందో, ఎక్కడ బిల్వపత్రాలు మొదలైనవి ఉంటాయో, ఎక్కడ వేదధ్వని నిరంతరం సాగుతుందో, ఎక్కడ గోవులు బ్రాహ్మణులు సుఖంగా రాత్రిస్తూ పడుతూ ఉంటారో అక్కడంతా లక్ష్మీ అమ్మవారు నివసిస్తాను అని ఉంది. అవన్నీ ఇక్కడ కళ్ళారా కనిపిస్తున్నాయి కదా. చక్కగా గోవులు తిరుగుతున్నాయి, మంచి తులసి చెట్లు ఉన్నాయి, 10 మంది పిల్లలు వేదం చదువుకుంటున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, చక్కటి వైదిక కర్మలు జరుగుతున్నాయి. ఇదే దైవీ సంపద అంటే. ఎందుకంటే ఓ పక్కన కూర్చుని ఓ బారు పెట్టుకుని లేకపోతే ఓ పక్కన వేకాడుకుంటూ కూర్చుని ఇది ఉంటే అది వేరే. అలా కాకుండా దైవీ సంపద అంతా మూర్తిభవించింది.
ఇంకా దీన్ని మనం ఏంటి శాస్త్రీయమైన నిర్ణయాత్మక బుద్ధితోటి మనం ఆలోచిస్తే పంచయజ్ఞ ప్రియ అనే దగ్గర దేవయజ్ఞం జరుగుతోంది. ఏదో గణపతి, అది గణపతికి చేశారు కానీ మరి శివుడికి చేయట్లేదు కదా. గణపతి వేరు శివుడు వేరు కాదు. బాగా అదే దృష్టి మనకి. శంకరాచార్య స్వామి వారు చెప్పిన సిద్ధాంతంలో మనకి పంచాయతన పూజా పద్ధతిలో 5గురిలోనూ ఒకే దైవం ఉంది. ఎంత చాలా బాగా సౌలభ్యం కల్పించారంటే, నీకు విష్ణువు ఇష్టమైతే ఆ మధ్యలో విష్ణు పంచాయతనం పెట్టుకో, మధ్యలో విష్ణువుని పెట్టుకో, చుట్టుపక్కన మళ్ళీ శంకరుడు, గణపతి, అమ్మవారు, సూర్యనారాయణమూర్తి 4 పెట్టుకోండి. కాదు నాకు సూర్యనారాయణమూర్తి ఇష్టం అండి అన్నాడు, మధ్యలో పెట్టుకోండి ఆయన్ని, తక్కువ 4 పక్కన పెట్టండి. మొత్తం ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం, మహేశ్వరం, ఈ 5గురు దేవతలు అందరికీ కావాలి. దాంట్లో విష్ణుమూర్తిని బాగా కొలిచేవాళ్ళు మధ్యలో విష్ణువుని పెట్టుకుని 4 దిక్కుల్లోనూ 4గురిని పెట్టుకోండి. అన్నవరం క్షేత్రంలో విష్ణు పంచాయతనం మధ్యలో శివనారాయణ సత్యనారాయణ స్వామి వారు ఉన్నారు. ఆయన మళ్ళీ బయట అందరికీ చెప్పడం కోసం పక్కనే శివుణ్ణి కూడా పెట్టుకున్నారు. చుట్టూ కాకుండా ఒకే వేదిక మీద లక్ష్మీదేవి, అనంత రమాదేవి, సత్యనారాయణ స్వామి, ఆ పక్కనే శివుడు, ఒకే వేదిక మీద 3. ఇలాంటి క్షేత్రాలు ఆంధ్రదేశంలో ఉన్నప్పటికీ ఇంకా హరిహరులకి భేదం కూడా ఉంటే మనకి మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే అన్నట్టు అపరీక్షితుల వారు. మహేశ్వరుడు జగతామధీశ్వరుడైన మహేశ్వరుడైనా నాకు ఇష్టమే, లేదా జనార్దనుడు సర్వజగదంతర్యామి అయినటువంటి జనార్దనన్నా నాకు ఇష్టమే. వస్తువుల తేడా లేదు, రూపం తేడా అంతే. రంగు, రుచి, వాసన అవన్నీ పైకి కల్పించాం మనం, అవేం లేదు. వస్తువు మాత్రం అంతే, వస్తువులు తేడా లేదు. అలాంటి మనం శివతత్వం అనే పేరు ఏదో ఒకటి పెట్టాలి కనుక పెట్టాం శివుడి గురించి అని. కేవలం శివుడు ఒకటేనా, పరమాత్మని గురించి మాట్లాడుకుంటున్నాం. శివుడు అది విష్ణువు అవ్వచ్చు, గణపతి అవ్వచ్చు, లేకపోతే అమ్మవారు అవ్వచ్చు, సూర్యనారాయణమూర్తి అనొచ్చు, నవగ్రహాలు అనొచ్చు, రామచంద్రుడి మూర్తి అనొచ్చు. వీళ్ళందరికీ బాగా సమన్వయాన్ని చేసినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి మూర్తి మనకు ఉంది. అందరికీ కలిపి సమన్వయాధ్యాయం ఆయన వంతు. అన్నిటికీ షణ్మత స్థాపనాచార్యాయ నమః అని అన్ని మతాలకి సమన్వయం చేసి వైదిక మతాన్ని వ్యాప్తి చేసి ధ్రువాది మత ఖండనాయ నమః, షణ్మత స్థాపనాచార్యాయ నమః అని ఆయనకి నామాలు చెప్పి నమస్కారం చేస్తాం. అది ఎంతో సౌభాగ్యం. ఇలాంటి చోట్లలో మనందరం కలవటం, ఏదో మంచి మాటలు చెప్పుకోవడం అనేది, ఇది ఏం చెప్పడానికి వచ్చాము, ఏం చెప్పడానికి కాదు, మన ఆనందాన్ని పంచుకోవడానికి, బాధల్ని మరిచిపోవడానికి, ఆనందం ఎలా వస్తుందో తెలుసుకోవడానికి. ఇక్కడే ఆనందం ఉంది, మరి ఇంకో చోట ఆనందం లేదు అనేటువంటి ఆలోచన చేస్తే పైనుండే వ్యవహారాలు, అప్పుల బాధలు, రోగాల బాధలు మామూలే. కాసేపైనా అవన్నీ మరిచిపోయి భగవంతుడి చెంత గడుపుదాం, ఈ గంట సేపైనా మనం హాయిగా ఆనందంగా ఉందాం అని ఏ మనిషి అయినా అనుకోగలిగితే, ఈ మంచి అలవాటు అయితే ఇంటికెళ్ళి 1 గంట సేపైనా దైవం కోసం కేటాయించుకుంటే జీవితం పరమార్థం సాపుగా సాగిపోతుంది. ఇదిగో అలాగా అనేక బాధలు పడిన వాళ్ళు, అనేక దుఃఖాలు పడిన వాళ్ళు, అనేక తప్పులు చేసిన వాళ్ళ కథలన్నీ చెప్పుకుంటూ వచ్చి వాళ్లకు వచ్చినటువంటి ఘోరమైన ఆపదలన్నీ కూడా శివనామస్మరణం చేత, ఆ భక్తి చేత, పూజా వైభవం చేత వాళ్ళకి తొలిగేయి, వాళ్ళకి అనేక విధమైన సంపదలు కలిగేయి అని చెప్పడానికే కథలు. పేర్లు మారుతాయి, ఓడో సత్యరథుడు అంటాడు, ఓ రోజు చిత్రరథుడు అంటాడు, ఇంకో ఎవడైతేనే XRY ఎవడైనా ఒకటే. ఆ కథలో ఆ పాత్రల పేర్లు ఏమిటి అనేది ఉత్తిది, ఏదైనా ఒకటే. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, శ్రీమద్ రామాయణం అంతా చదివాం. రావణాసుడు ఎంత గొప్ప పండితుడండి, ఎంత పరాక్రమవంతుడండి, ఎంత తపస్యాలండి, మొత్తం కైలాస పర్వతాన్ని అంతటినీ పెగిలించేశాడు కదా, అలాంటి వాడు అన్యాయంగా చంపేశాడు కదా, తప్పు కదా అంటే, అన్యాయంగా చంపేసాడైతే మరి వాడికి అది ఎందుకు వచ్చింది, అది ఆ తప్పు, ఆ తప్పుకి ఫలితం అనుభవించాడు. ప్రకమాదంతా మంచిదే, బాగానే ఉంది, ఆయన మీద శివానుగ్రహం ఉన్నమాట నిజమే. కానీ అపరాధానికి దండనం తప్పదు. అంచేత మనం అపరాధాలు చేయకుండా జాగ్రత్త పడాలి. తెలుసో తెలియక జరిగిపోయాయండి అని జరిగిపోయే దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. 2 జరిగిన దానికి అన్నిటికీ, తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం. ఇక ముందు నుంచి మేము తప్పులు చెయ్యము అనేటువంటి జాగ్రత్త. ఆ 2 కూడా శివభక్తిలో ఉన్నాయి. వెనక జరిగినటువంటి పూర్వ జన్మల్లో చేసినటువంటి అనేక ఘోరాతి ఘోరమైన పాతకాలన్నిటికీ ప్రాయశ్చిత్తం శివపాదాంబుజ ధ్యానం. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాటికి అన్నిటికీ మార్గం సుగమం కావడం శివభక్తి. అంచేత పార్వతీ పరమేశ్వరుల్ని మనం భజిస్తే ఆ రకమైనటువంటి మనకి సుఖం, సంతోషం, ఆనందం కలుగుతాయి అనే దానికోసం మొదలుపెట్టాం కథ.